ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ ది రాజ్నాయక్ లుక్. ఆ లుక్ కొంచెం స్కెచ్ మాత్రమే ఉంది, ఒక గడ్డం అండ్ ఒక గుండు పెట్టే ఒక క్యారెక్టర్, దాని మాత్రమే రెఫరెన్స్. అక్కడి నుంచి ఒక ఆర్మర్ కానీ, ఒక ఆర్మర్ మాత్రం 10 ఆర్మర్స్ చేసి రిజెక్ట్ చేశాడు ఇది బాగలేదని. అండ్ దెన్ వీ ఫైనలైజ్ ద లుక్ అండ్ వీ స్టార్టెడ్ షూటింగ్. బాహుబలి వచ్చింది, మొత్తం క్లోజ్. ఇప్పుడు ఏం చేయబోతున్నాము, 200 crores ఒక సినిమా, అది అంత రేంజ్లో డైనోసర్ లాగా ఉంది, మన ఏమో ఒక స్మాల్ కుక్కలా, స్మాల్ పప్పిలా ఉన్నాము. ఏం చేయబోతున్నాము, అది అంత బడ్జెట్ లేదు నాకు. బట్ కథలో ఆయన రాశాడు, దర్బార్లో ఇద్దరు మాట్లాడుతున్నారు అని రాశారు. ఇప్పుడు అది 200 crores సినిమా మొత్తం వచ్చినా కూడా పర్లేదు. ఇది 30 minutes వస్తున్న మగధీర లాగా 30 minutes వస్తున్న పోర్షన్, బట్ దీనికి కూడా బాహుబలి లాగా సెట్ వేయాలి, లేకపోతే యూ కెనాట్ మేక్ ఇట్. సో దే మేడ్ అ సెట్. నేను లోపలికి వెళ్ళాను, ఐ సా ద సెట్స్ అండ్ ఐ ఆస్క్డ్ ప్రభు, ఏంట్రా ఇది, నాకు భయం వస్తుందిరా, పిన్ని ఉందిరా, మా పిన్ని కొడుకో, పిన్ని నన్ను కొడుతుంది, వాట్ ప్రాజెక్ట్ ఆర్ యూ గైస్ డూయింగ్, నాకు భయం వస్తుంది. ది కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దే వర్ డూయింగ్ ఆన్ ద ఫిల్మ్. బట్ థ్యాంక్ఫుల్లీ గోకుల్ సాట్ త్రూ, ప్రిపేర్ చేశాడు, మొత్తం కంప్లీట్ ప్రీ విజువల్ చేశాడు. అక్కడ ఏం తీసారో అది సినిమాలో ఉంది, ఏమీ అవాయిడ్ చేయలేదు. కట్ చేసి ఒక 20 minutes ఫుటేజ్ పోయింది అలా ఏం లేదు. కంప్లీట్ ఎడిటింగ్ స్క్రిప్ట్లో చేసి, ప్రీ విజువల్ చేసి, వీ రివర్స్ ద సీన్స్. అంత బడ్జెట్ లేదు నాకు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు లివ్ అప్ టు బాహుబలి. ఒక పీరియడ్, ఒక రాజా కథ అని చెప్తే అందరూ బాహుబలి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. అండ్ ఇన్ దట్ వే దే వర్క్ ఆన్ ద డిజైన్స్. లైక్ రాజీవన్ గారు చెప్పినట్టు ఆ సాంగ్లో నయనతార రత్నమాదేవి క్యారెక్టర్ చేసింది ఒక ఇంటీరియర్ పోర్షన్ మొత్తం. ఎక్కడ చేయి పెడితే ఒక జెమ్ ఉంది, ఏదో రాజస్థాన్ ప్యాలెస్ లాగా కంప్లీట్ డీటెయిల్, పిచ్ బై పిచ్ డీటెయిల్. ఒక బెడ్ ఉంది, ఆ బెడ్కి ఒక పీకాక్ డీటెయిలింగ్. సో ఐ థింక్ ద కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ ఐ హావ్ నెవర్ సీన్ బిఫోర్. సో ఐ వాజ్ సో హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్, దట్ వీ వోంట్ బీ బ్యాడ్. We will definitely won't be bad. We'll do something really good on it, because the kind of dedication he was putting into, Rajavan garu was putting into it. Tamil cinema alanti cinema తీయలేదు ఫర్ లాంగ్ టైం. సో ఏమైందంటే పాత సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ మొదలు ఇప్పుడు లేదు, 84 ఏజ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన మొత్తం తీసుకొచ్చి చేశాడు అలాంటి డిజైన్స్, అలాంటి కాస్ట్యూమ్స్. ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి డన్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో వీ హ్యావ్ టు పుట్ టుగెదర్ అ హోల్ టీమ్. దెర్ వాజ్ నో బడీ లైక్ దిస్ బిఫోర్. ఇట్ వాస్ గాన్ ఫర్ 30 years, ఫర్గాటన్. మళ్ళీ ఆయన అందరూ వచ్చాడు, సార్ నేను శివాజీ గారికి ఈ కాస్ట్యూమ్ చేశాను సార్, నేను శివాజీ గారికి షూ చేశాను, ఎంజిఆర్ గారికి, యునో దోస్ ఓల్డ్ పీపుల్ కేమ్ అండ్ వర్క్ ఫర్ ద ఫిల్మ్. సో ఇట్ వాస్ గుడ్ టు సీ సంథింగ్ బిగ్ హ్యాపెనింగ్. అండ్ దట్ వాస్ గ్రేట్ వర్క్. అండ్ దెన్ ఓం ప్రకాష్ గారు, ద వే హీ లిట్ ఇట్ అప్, అదేమో ఇప్పుడు జరుగుతున్నట్టుంది. అండ్ వీ వర్ వెరీ కేర్ఫుల్ దట్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ ఎనీ అదర్ ఫిల్మ్. సో కలర్స్ కానీ, వాట్ ఎవర్ కాస్ట్యూమ్స్ వి ట్రైడ్, ఎవ్రీథింగ్ వాస్ డీటెయిల్డ్. And so much care was made into that. And the kind of ఇలాంటి సినిమాలు మామూలుగా ఏంటంటే సీరియస్గానే వెళ్తుంది, ఒక సీరియస్ డ్రామా వెళ్తుంది. బట్ గోకుల్ మేజర్ ప్లస్ అంటే హ్యూమర్. సో దట్ విల్ బి ద సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమా ఒక కంప్లీట్ హ్యూమర్ సినిమా, దాని మధ్యలో ఎలాంటి వేరే వేరే కథ ఉంది. అండ్ ఇంకో స్పెషల్ విషయం అంటే ఈ సినిమాలో లవ్ లేదు, రొమాన్స్ లేదు. 2 హీరోయిన్ ఉన్నారు, బట్ రొమాన్స్ లేదు. Because it is a film like that where you can listen and watch, and like a child you can enjoy the film. Element undi cinemalo. And editor garu, I think 2 years na moham choose I think he's got bored of me because they have edited it so many times to perfect it. And Sri Divya gani, I think we are working for the first time. She was very excited. Katha vin tarvata first time it's very exciting, just chinna pillalaga cheppindi. She really loved the film because యూజువల్ క్యారెక్టరైజేషన్ లేదు. అదో ఆయన ఒక రీసెర్చ్ చేస్తున్న ఒక స్టూడెంట్, ఒక జర్నలిస్ట్ లాంటి ఒక క్యారెక్టర్, నయనతార ఒక పాస్ట్లో వస్తున్న ఒక క్యారెక్టర్. సో ఐ థింక్ ఎవ్రీబడి ప్లేస్ అ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఫర్ మీ ఇట్ వాస్ అ ఛాలెంజ్ టు డూ ద సీన్ లైక్ హౌ గోకుల్ డస్ ఇట్. ఆయన చూపించిన తర్వాత మళ్ళీ అలాంటి చేయాలంటే చాలా కష్టం. బట్ ఐ థింక్ మేజర్ సీన్స్ హీ డిడ్ ఫుల్ సింగిల్ షాట్స్. అండ్ హీ విల్ లైట్ ఇట్ అప్, ఏదో క్రెయిన్ నుంచి కెమెరా కింద వచ్చి, then it will come down, steady cam will come walking around me. ఆ తర్వాత I think a full scene we did in one. So those kind of things we did very easily without much practice, because he had everything clear in mind, this is what we wanted ani. And we had to learn horse riding, chariot నేర్చుకోవాలి. బట్ దీని అందుకు పెద్ద బడ్జెట్ లేదు. సో మామూలు హార్సెస్ ఓన్లీ వర్ అవైలబుల్. వీ డెంట్ హ్యావ్ రేస్ హార్సెస్, వార్ హార్సెస్ ఏం లేదు. సో యాక్షన్ చెప్తే హార్స్ ఏమో ఈస్తే లెఫ్ట్ వెళ్తుంది, ఇట్ హ్యాస్ టు గో స్ట్రైట్, బట్ ఇట్ వెంట్ లెఫ్ట్.
సో దానికోసం మాట్లాడి we have to keep talking to the horse, and then it became my good friend Blackie. Thank you, Blackie. You saved my life in this film. And I think after 7-8 years Yuganika Kodu Tarvata, it's a big film. The kind of CG effects that was done, I think we have to thank Bahubali again and again. Rajamouli garu, pedda thanks. Because of you, the entire local talent is so experienced now. How to bring out a good output anedi, they all have learned because of Bahubali. So Bahubali is our, what do you say, grandfather. Thank you, Rajamouli garu, for inspiring us to do something like this. We have just tried something like what you've done, but I hope really we'll entertain all the audience. Because first day, నేను టైటిల్ చెప్పాను బీవీపీ గారి దగ్గర, కాశ్మోరా అని టైటిల్. ఈ సెడ్, ఓ సూపర్ టైటిల్, డోంట్ ఈవెన్ వరీ అబౌట్ టేకింగ్ ద రిస్క్ అని చెప్పాడు. సో థ్యాంక్ యూ బీవీ గారు ఫర్ ఎంకరేజింగ్ us from the very first day, because we are all small boys who just made this film, and I'm so glad it's shaped up really well. And Shashank, thank you for always being with us. డబ్బింగ్ అప్పుడు మామూలుగా నాకు ఒక 7 days అవుతుంది, ఈ సినిమాకి 15 days అయింది. బికాస్ 2-3 క్యారెక్టర్స్ కాబట్టి it took more time, but really enjoyed making this film, and I really hope it will become a big success. And thank you. ఎప్పుడు మీ అందరూ ఇస్తున్న ప్రేమకి పెద్ద థ్యాంక్స్. ఆల్వేస్ cherish the kind of love and affection you all give us. Thank you. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా